దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సతీదేవి పట్ల ఆమె సోదరీమణుల మార్గం వేరు, ఆమె మార్గం వేరు. ఈ కథాంశం యొక్క తెలుగు అనువాదం ఇక్కడ ఉంది. ఆమె సోదరీమణులు మహర్షులను, దిక్పాలకులను వివాహం చేసుకుని వైదిక సామాజిక వ్యవస్థలో భాగమవ్వగా, సతీదేవి మార్గం మాత్రం ఆమె బాల్యంలోనే భిన్నంగా మళ్ళింది. సంచారి అయిన నారద మహర్షి చెప్పే శివగాథల పట్ల ఆమె సహజంగానే ఆకర్షితురాలైంది. శివుడు శ్మశానవాసిగా వింత రూపంతో సమాజానికి భిన్నంగా కనిపించినప్పటికీ తన దివ్యమూలాల కారణంగానే ఆమె మనసు శివుడిని తన శాశ్వత భాగస్వామిగా గుర్తించిందని ఈ సహజసిద్ధమైన ఆకర్షణ తెలియజేస్తుంది. తపస్సు మార్గం. నందవ్రతం. వివాహ వయస్సు వచ్చినప్పుడు సతీదేవి రాజకుమారులను వివాహం చేసుకునే ప్రతిపాదనను తిరస్కరించింది. దానికి బదులుగా శివుడు అనుసరించే వైరాగ్య మార్గంలోనే ఆయనను పొందాలని నిశ్చయించుకుంది. దక్షుని రాజభవనంలోని సుఖభోగాలను వీడి ఆమె అరణ్యాలకు వెళ్లి కఠోరమైన తపస్సును ప్రారంభించింది. ఆమె తపస్సు నందవ్రతం అనే ఆరాధన మరియు ఉపవాస దీక్షతో పరమావధికి చేరుకుంది. నందవ్రతం యొక్క ఆచారక్రమం. శివపురాణం ప్రకారం మహాదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి సతీదేవి ఏ రోజుల్లో ఆహారాన్ని, పుష్పాలను సమర్పించి ఏకాగ్రతతో ధ్యానం చేసిందో వివరించబడింది. ప్రతి వ్రతాచరణ నిర్దిష్ట తిథులు మరియు మాసాలతో ముడిపడి ఉండి భక్తురాలికి మరియు ఆ పరమశివుడికి మధ్య ఒక ఆధ్యాత్మిక వారధిని నిర్మించింది.